పోతుండే కానీ వాళ్ళ డాడీ బాక్స్ ఇవ్వలేదు అనేసి, పిల్ల బాక్స్ ఇవ్వలేదు అనేసి స్కూల్ నుంచి కాల్ వచ్చిందంట. రాస్ హై స్కూల్లో చదువుతాడు నా కొడుకు. స్కూల్ నుంచి కాల్ వచ్చిందంట, బాక్స్ ఇవ్వలేదు అనేసరికి వాళ్ళ డాడీ వచ్చాడు. అదే జరిగింది. వాళ్ళ డాడీ చూశాడు, అలా పడుందంట పాప. మేము పనులు చేసుకునేటోళ్ళం, మేము ఏం చేయాలి చెప్పండి? ఎవడేం చేసిండో, పైసల కోసం తీసిండా, మరి దేనికోసం తీసిండు, ఏం చేశారు నా పాపని? అసలు ఏమున్నాయని చెప్పండి మీరు. 6th క్లాస్ అవుతుంది నా పాప. అంత పెద్ద అయినాక ఇట్లా అవుతుందని ఎవరన్నా ఊహిస్తారా సార్? చెప్పండి, ఎవరు ఊహిస్తారు? నాకు వెనక ప్రాపర్టీస్ లేవు, నా పిల్లల్ని చదివించాలి, రెంట్లు కట్టాలి అంటే చేయక తప్పదు. ఎలా చేయాలి చెప్పండి? ఎలా బతకడం? ఎట్లా? ఒక ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేదు. నా పిల్లల్ని బతికించుకోవాలంటే ఇద్దరు చేయకపోతే ఇంకెలా చేయాలి సార్? అంటే ఒక ఈ సొసైటీలో ఇద్దరు వర్క్ చేస్తే పిల్లలు వదిలేసిపోతే రక్షణ లేదా? ఎందుకు లేదు? ఏం పాపం చేసింది ఆ పిల్ల? ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు. ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది, ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ నరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు.